జయ గురు దత్తాత్రేయ. మేషరాశి ఫలితాన్ని చెక్ చేసుకుందాం. మేషరాశి వారు అశ్విని నక్షత్రం వారు ఉంటారు, భరణి నక్షత్రం వాళ్ళు ఉంటారు, అలాగే కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళు కూడా మేషరాశి వారు ఉంటారు. ఈ మేషరాశికి గురువు రాశిలో సంచారం, వ్యయంలో రాహు. ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి చదువుకునే వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మకర రాశిలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది. ధనస్సులో మేషరాశ్యాతు ధనస్సులో కొన్ని గ్రహాల యొక్క యోగం చేత ధనయోగం కూడా ఫిబ్రవరి 2nd వీక్ నుండి 2వ వారం నుంచి మేషరాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది, చదువుకునే వాళ్ళకు బాగుంటుంది. అలాగే వివాహ ఇత్యాది క్రతువులు కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాల్లో కూడా శుభ ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. అయితే వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు కొంత సమస్యలు, రావాల్సిన డబ్బు రాక, ఇదొక్కటే ప్రధానంగా రావాల్సిన డబ్బు రాక మేషరాశి వారు కొంత ఇబ్బంది పడతారు. అలాగే కొన్ని అనారోగ్య సమస్యల ద్వారా కూడా మేషరాశి వారు చికాకులను ఎదుర్కొంటారు. అయితే ఈ మేషరాశి వారు ఆరోగ్య సమస్యలు లేకుండా వ్యాపారం చేసే వాళ్లకు ఫిబ్రవరి నెలలో రావాల్సిన డబ్బు వచ్చే విధంగా అన్ని విధాలుగా బాగుండడం కోసం వీళ్ళు ఒక చిన్న ప్రాయశ్చిత్తాన్ని ఆచరించాలి. దగ్గరలో ఉన్నటువంటి రామాలయానికి వెళ్ళి 1 కేజీ శనగ నూనె దానం చేయాలి. అక్కడ అర్చకులకు ఈ దానాన్ని చేసుకోవడం చాలా ఉత్తమం. అలాగే మేషరాశి వారు ఫిబ్రవరి నెలలో 16వ తారీఖు, 20వ తారీఖు, 22వ తారీఖు ఈ 3 రోజులు తలస్నానాన్ని ఆచరించాలి. 1 తలస్నానం చేసుకోవడం, 2వది నేను చెప్పిన దానం చేసుకోవడం. ఈ పరిహారాన్ని ఆచరిస్తే ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి అంతా శుభం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జయ గురు దత్తాత్రేయ.